ప్రార్థన చేసుకున్నామండి. దయగల తండ్రి, కృపగల దేవనాయన తండ్రి, ఈ ఆదివారపు ఆరాధనలో ఈ పిల్లలు వచ్చిన నాయన మరలా జేబీఆర్సీ నడదవోలు సంఘస్థుల మధ్యను ఈ మాటలు వినిపించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. సిబిటి జంగారెడ్డిగూడెం తరపున జరుగుతున్నటువంటి నాయన రీసెర్చ్ సెంటర్లు అన్నింటిలోనూ నాయన మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఎన్నో విలువైన మాటలు మీ పిల్లలకు బోధిస్తుండగా వినగల చెవులను, గ్రహింపగల హృదయాన్ని మీ పిల్లలకు దయచేయచ్చు. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమ దేవుని పిల్లగా చెరొచ్చిన మీ అందరికీ ప్రభునేసుకి స్తోత్రం ఉన్నాలండి. మరి కోఆర్డినేటర్ తెగుడన్ని గారికి, మరి తమ్ముడు హరీష్ గారికి నా ప్రత్యేక నమనాలు. ప్రేమిన వాళ్ళారా, మరి ఇప్పటివరకు మన ఆత్మీయ తండ్రి గారి నోట నుండి ఎన్నో విలువైన మాటలు మనం విన్నాం. ఆహారాన్ని వృధా చేసుకోకూడదు, తండ్రి యొక్క కష్టం అది. పరలోకపు తండ్రి యొక్క కష్టము మన భూమి మీద ఉన్న తండ్రి కష్టపడాలి, అంతే కదా. ప్లేట్లో తల్లి కుమారుడికి అన్నం పెట్టినప్పుడు ఆ పిల్లవాడు సరిగ్గా భోజనం చేయక ఓ ముద్దేమో నోట్లో పెట్టుకుంటాడు, ముద్దేమో కింద పడుతూ ఉంటాడు, అంతే కదా. తల్లి ఏమంటుందంటే, అరే తండ్రి కస్టమర్, ప్రతి మెతుకు కూడా మీ నాన్న కష్టపడి సంపాదించి తెచ్చాడు కాబట్టి జాగ్రత్తగా తింటరా అంటారు తల్లి కదమ్మా. ప్రేమ వల్ల అలాగే పరలోకంలో ఉన్న తండ్రి కష్టమే ఈ ప్రకృతి, ఈ సృష్టి. మరి చక్కని అంశాన్ని మన ఆత్మీయ తండ్రి గారు మనకు నేర్పినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అంశాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క ఉద్దేశం మనుషుల పట్ల ఏది అని అంటే, మారు మనసు పొందాలి, అందరూ నశించిపోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం మనకు బాగా తెలుసు, అంతే కదండి. ప్రియమైన దేవుని పిల్లారా, మనుషులుగా భూమి మీద మనం బ్రతుకుతున్నాను ఏమండి. తండ్రి యొక్క అభిష్టానాన్ని, తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా కొద్దిమంది మాత్రమే భూమి మీద బ్రతుకుతున్నారన్న సంగతి తెలుసు. ప్రపంచ చరిత్రలో, బైబిల్ పుటల్లో చరిత్రలోకి వెళితే ఎందరో భక్తులు, నాయకులు దేవుని కోసం బ్రతికి దేవుని యొక్క మన్నలను, ప్రశంసలను పొందుకున్నవారు లేకపోలేదు. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు గారు కానీ, వీళ్ళందరూ తక్కిన భక్తులు దేవుని చేతే పొగడబడిన వాళ్ళుగా మనకు తెలుసు. దేవుడేమన్నాడు అబ్రహాం గారి గురించి? గత వారం చెప్పాను నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడని ఎవరు చెప్పుకోవాలి? దేవుడు చెప్పుకోవాలా, అబ్రహాం గారు చెప్పుకోవాలా? బాగా చెప్పండి, బాగా ఆలోచించండి. నా తండ్రి ప్రధాని, నా అన్నయ్య ముఖ్యమంత్రి, నా బావగారు మినిస్టర్ గారు అని ఎవరు చెప్పుకుంటారు? దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళు చెప్పుకుంటారు. ఇది గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు పేరు దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళే చెప్పుకోవాలి, అంతే కదా. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయి చూడండి. దేవుడు ఏమన్నాడు? దేవుడు అబ్రహాము గారు చెప్పుకోవాలి, నేను పరలోకపు తండ్రి కుమారుణ్ణి.
నేను పరలోకంలో దేవుని కుమారుడిని ఇస్సాకు చెప్పుకోవాలి, నేను పరలోకంలో ఉన్న తండ్రి కుమారుడిని యాకోబు చెప్పుకోవాలి. అంతేనా? ఇక్కడ రివర్స్ అయిపోయింది. దేవుడే అంటున్నాడు. ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను అనగానే అసలు అండి ఎంత గొప్ప సంగతి అంటే, వాళ్ళ దేవుడే కాదండి, మన దేవుడు కూడా ఎవరు? నేను అంబేద్కర్ గారి నేను అబ్రహాము దేవుడనని దేవుడు ఎలా చెప్పుకుంటున్నాడో, నేను అంబేద్కర్ గారి దేవుడని నేను అని చెప్పేసి దేవుడు కూడా చెప్పుకునే అంత గొప్పగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజమండి, మన పేర్లు పెట్టి చెప్పుకోండి, ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా ప్రేమల వల్ల. ఏమండి, సజీవులకే దేవుడు ఆయన రాయబడి ఉంది బైబిల్లో కదా. ఈరోజు ఒక ఆసక్తికరమైన సంగతిని మీకు చెప్పాలనుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. 18వ అధ్యాయము 23 వచనం తర్వాత 32 వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23 వచనం చదవండి అమ్మా. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా. చూసారా, వచ్చినండి అది. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. బా, ఎంత బాగుందండి నిజంగాను. దుష్టులు మరణము నొందుట నాకేమాత్రం అసలు ఇష్టం లేదు, నాకు ఏమాత్రం ఇష్టం లేదు దుష్టులు మరణం పొందాలంటే. ఏమండి, మరి మనుషులు ఏంటండి, ఆడి చచ్చిపోవాలి, ఈడి చచ్చిపోవాలి, వాడు నాశనం అయిపోవాలి అంటారా? వాడు నాశనం అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి, వాడు చచ్చిపోవాలి, దేని కిందన్న పడి చచ్చిపోతే బాగుండు కదరా నీలంటాడు అంటారా? అబ్బో, చాలా అంటారు. ఇక్కడ దేవుడు చూస్తుంటేనేమో దేవుడు ఏమంటున్నాడు? ఏమంటాడమ్మా దేవుడు? దుష్టుడు మరణమొందుట నాకేమాత్రము సంతోషం కలుగునా, తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే అన్నాడు. బ్రతుకుటయే కావాలండి, బ్రతుకుట. 33 వచ్చిన చూడండి ఒకసారి. 32 వచ్చిన. మరణమునందువాడు మరణమునందున బట్టి నేను సంతోషించేవాడును కాదు, మీరు మనస్సు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకు. ఎవరి వైపుకి తిప్పుకోవాలి? ఏమంటే లోకం వైపుకు త్రిప్పుకున్నారు ఇప్పటి వరకు, లోకంలో బ్రతికారు, లోకం వైపు తిరిగారు ఇప్పటి వరకు. ఒక్కసారి యూటర్న్ తీసుకోండి, మరలా ఒక్కసారి నా వైపుకు తిరగండి అంటున్నాడు దేవుడు. ఒక్కసారి మనస్సును త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే కదా ప్రభువైన యెహోవా వాక్కు. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా? ఏమండి, పూర్వకాలం ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కూడా అందుకేనండి. ఏదో వాళ్ళని చంపేయాలని, అరణ్యములో వాళ్ళని కూలగొట్టాలని, సంహరింపాలని దేవుడికి ఇష్టమండి? చెప్పండి. అరణ్యములో ఇశ్రాయేలీయులు నడిపించుట, ఆ క్రమములోనండి దేవుడు ఎంత బాగా చూసుకున్నాడో మనందరికీ తెలియదు కాదు. అంతేనా? ఆ ఇచ్చిన 10 ఆజ్ఞలు కూడా ఎందుకు? సరిదిద్దుకుంటారు, బ్రతుకును మార్చుకుంటారనే కదా. అంతేనా? అంతేకన్నా ప్రియమైన దేవుని పిల్లారా? ఇక అక్కడ రాయబడం చూడండి, 10 అన్నీ పెట్టారు అక్కడ. ఆ 10 ఆజ్ఞలలో ఏమన్నా చూడండి. ఏమండి, అంటే అవన్నిటినీ సరిదిద్దుకుని మార్చుకుని తన మనస్సును నా వైపు త్రిప్పుకుంటారు అని దేవుడు ఎప్పటి వరకు స్టిల్ నౌ ఇప్పుడు కూడా ప్రజల పట్ల ఎదురు చూస్తున్నాడు. ప్రేమైన వర్లారా,
తన మనస్సును మార్చుకుని నా వైపు తిరుగుతారే, తన బ్రతుకును మార్చుకుని నా కొరకు బ్రతుకుతారే అని దేవుడు కళ్ళు కాయల కాసుకుంటూ చూస్తున్నాడు. ప్రేమను వల్ల మన భాషలో చెప్పాలంటే అవునండి. అందుకనేనండి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనిషి బాగు కొరకే కదండి రాయించాడు దేవుడు. మనిషి బాగు కొరకే కదండి రాయించాడు. దుష్టుడు కానీ దుర్మార్గుడు కానీ నశించకూడదు. ఎందుకో తెలుసా? కన్ను మూసారంటే భయంకరమైన నరకము ఎదురు చూస్తుంది. అమ్మ బాబు, అక్కడికి వెళ్ళకూడదు, ఎవరు కూడా వెళ్ళకూడదు, నా పిల్లలు ఎవరు కూడా వెళ్ళకూడదు, నేనున్న లోకానికి రావాలి కదా అని ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే అంత ప్రమాదమా? భయంకరమైన ప్రమాదం అది. చాలా డేంజర్ అండి ఆ లోకం, చాలా డేంజరు. నరకం అనే పదాన్ని భూమి మీద ఉన్న ఇబ్బందికరమైన సమస్యలకు పెడతా ఉంటామండి. తెల్లవారులు నరకం చూస్తాంరా, ఏంటి నిజమే? ఏంటంటే దోమలు కుట్టట నిద్ర పట్టలేదంట. ఇటు దోమలు కొడితే నరకమా? నిజమా? చూడండి, ఆలోచించండి. నా భర్త చిత్రహింసలు పెట్టాడండి, ఎన్నాళ్ళు నరకం అనుభవించానని అంటారు విడాకులు తీసుకున్న వాళ్ళు. ఇటు అదే నరకమా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత భయంకరమైన లోకమో తెలుసా? అందుకుని అక్కడికి వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళకూడదు? దేవుని పిల్లలు, పైగా దుష్టులు కూడా వెళ్ళకూడదని. ఎంత మంచోడండి నిజంగా దేవుడు. భూమి మీద ఉన్న మనమేమో వాడు నాశనం అయిపోవాలి, పాడైపోవాలి, దుర్మార్గుడు దుష్టుడని మనము శాపనార్థాలు పెడతామే. కానీ దేవుడు మాత్రం దుష్టుడు కూడా నరకానికి వెళ్ళకూడదు, దుర్మార్గులు కూడా నరకానికి వెళ్ళకూడదు. వాళ్ళ మనస్సును మార్చుకుని నా వైపు తిరిగి బ్రతుకులు మార్చుకుని నా కొరకు బ్రతకాలని దేవుడు అనుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళు ఇప్పటికి కూడా. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే రెండు సందర్భాలు చూపిస్తానండి. భూమి మీద వాళ్ళు చాలా ఇదిగా బ్రతికిన వాళ్ళే. ఏమండి యేసుక్రీస్తు మాటలు వాళ్ళ జీవితాలు మార్చేసాయండి. యేసుక్రీస్తు మాటలు వాళ్ళ జీవితాలే మారిపోయాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూద్దాం ఒకసారి లోకసువార్త 8వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి 2-3 వచనాలు చదవండి ఒకసారి. లోకసువార్త వెంటనే ఆయన యేసుక్రీస్తు వారు వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములలోను ప్రతి గ్రామములలోను సంచారము చేయుచుండగా ఏమండి ఎందుకు ఈయన సంచారం చేస్తున్నారు? ఎందుకండి? దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు. చూసారా? దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు అని రాయబడి ఉందండి. ఏమండి చాలా బాగుంటుందండి. మనస్సు మీరు లగ్న పరిస్థితి ఇక్కడ నేను చెప్పడానికి కూడా చాలా ఆసక్తి చూపుతానండి. ఏమండి వ్యాధులు పోగొట్టుబడిన కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఎవరితో పాటు? 12 మంది శిష్యులతో పాటు. చాలామంది మన వాళ్ళకి తెలియనిది ఏంటంటే, యేసుక్రీస్తు వారు సువార్త ఆయన ప్రచారములో భాగంగా బృందములో ఎవరెవరు ఉంటారంటే సాధారణంగా యేసుక్రీస్తు వారి శిష్యులే ఉంటారంటారు. ఇది మనకు తెలుసు. ఎంతమంది వాళ్ళు? 12 మంది. ఇది మాత్రం అనుకుంటారు మన వాళ్ళు. వాళ్ళే కాదండి. ఎవరున్నారు తెలుసా? యేసు బృందంలో ఎవరున్నారో తెలుసా? ఏ స్త్రీలు వీళ్ళు? అపవిత్రాత్మలు పోగొట్టబడిన కొందరు స్త్రీలలో ముఖ్యులు పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. అనగా 7 దయ్యములు వదిలిపోయిన
మగ్దలేనే అనబడిన మరియా. మగ్దలేనే ఆవిడ పేరేంటి? మగ్దలేనే అలియాస్ మరియా. ఆవిడ పేరేంటండి? మగ్దలేనే. ఈవిడి ఉంది. నెక్స్ట్ హేరోదు గృహ నిర్వాహకుడలో ఏం పేరండి ఆయన పేరు? కూజా. కూజా భార్య. ఏం పేరు ఆయన ఆవిడ పేరు? యోహన్నా, సూసన్నా. ఎవరితో ఉన్నారండి? యేసుక్రీస్తు వారి శిష్య బృందంతో పాటు వారితో పాటుగా ఈ 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా ఉన్నారండి. చదవండి. వీరును ఇతరులు అనేకులు. వీరు అంటే ఎవరు? ఈ 3తో పాటుగా ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచున్నారు. ఎవరికంటే? యేసు వారితో తక్కిన శిష్యుల వారికి. యేసు వారితో పాటుగా శిష్య బృందంతో ఉన్న శిష్య బృందాలకు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉపచారం చేస్తున్నారు. ఎవరు? ఆస్తిపరులండి వీళ్ళు. ఆస్తి అని రాయబడి ఉందా? అందులో ముఖ్యులు ఎవరు? మగ్దలేనే మరియా. ప్రేమ వల్ల వీళ్ళ గురించి అంతగా ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. కానీ ప్రేమ వల్లరా మగ్దలేనే మరియ గురించి మాత్రం దేవుడు హైలైట్గా రాశాడు. ప్రేమ వల్ల ఈ మగ్దలేనే మరియ కలిగిన ఆస్తి అంతా కూడా ఎవరి కొరకు ఇచ్చింది? యేసుక్రీస్తు వారికి, వారి బృందానికి ఉపచారము చేయటానికి వాడిందా? అంతేనా? యేసుక్రీస్తు వారి కొరకు వాడిందా? ఎలా మనసు వచ్చిందండి దేవుడికి? ఏమండి? దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి 10 రూపాయలు కూడా ఇవ్వని ఈ లోకంలో ప్రేమైన వాళ్ళరా వెనక ముందు ఆలోచిస్తారా? ఆలోచించారా? చెప్పండి. అవునా? ఆలోచిస్తారు. ఏకంగా ఆస్తినే ఆవిడ ఏం చేసింది? ఉపచారము చేయటానికి వాడుతోంది. ఉపచారము యేసుక్రీస్తు వారు బట్టల కొరకు, లేకపోతే వారి భోజనాల కొరకు, వారి ప్రయాణపు ఖర్చుల కొరకు, మొత్తానికి బస చేసినప్పుడల్లా ఎక్కడికి వెళితే ఎక్కడ వెళ్తున్నారు వీళ్ళు? పల్లెనక, పట్టణమనక సువార్త ప్రకటించటానికి వెళ్తున్నారా? పైన రాయబడి ఉందా? రాయబడి ఉంది. ఈ అవసరాలు ఉండవండి? అవసరాలు ఉండవా? అందుకునే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కలిగిన ఆస్తిలో వీళ్ళు ఏం చేస్తారు? ఉపచారము చేయటానికి వాడారు. ప్రేమైన వాళ్ళ మగ్దలేనే మరియకున్న ఆస్తిని ఆవిడ దేవుని కొరకు వచ్చి పెట్టడానికి వాడాలి అన్న మనసు ఎలా పుట్టిందండి ఆవిడకి? చెప్పండి. ఎలా పుట్టుంటుంది? యేసు మాటలండి. యేసు మాటలు వారి జీవితాలను మార్చేశాయి. ఆమె బ్రతుకును మార్చేసింది. ఇంతకాలము నా జీవితానికి ఒక దిశానిర్దేశం తెలియకుండా బ్రతికాను నేను. నా ప్రభువు మాటలు నా జీవితంపై ఎంతటి ప్రభావాన్ని చూపాయి అంటే నా ఆస్తిని కూడా ప్రభువు కొరకే ఖర్చు పెట్టాలి అనుకుని తీర్మానం చేసుకుందంతే. ఇదే బ్రతుకు, పరలోకపు బ్రతుకు కొరకే నేను బ్రతకాలి అనుకుంది మగ్దలేనే మరియా. ఏమండి మీకు అద్భుతమైన విషయం తెలుసండి? ఆయన ఈరోజు ప్రారంభించారు. ఆయన సువార్త ప్రకటిస్తుండగా కూడా ఉన్నదా? ఉందా? సిలువ వేయబడినప్పుడు ఉంది. సమాధి లేచినప్పుడు, సమాధి 3వ దినామున సమాధిలో నుండి లేచినప్పుడు కూడా ఎవరున్నారు తెలుసా? మగ్దలేనే మరియే ఉంది. ప్రేమని వాళ్ళరా ఎంత ఆశ్చర్యం అండి. అంటే ఆయన విడిచిపెట్టిందా? విడిచిపెట్టిందా? చూసారా? ఆయన విడిచిపెట్టలేదండి ఆయన్ని. ఏంటి చివరి వరకు కూడా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. 3వ దినాన లేస్తున్నాడు. ఆయన సిలువుపై ఉన్నప్పుడు ఆవిడ అక్కడే ఉంది. మరణించిన తర్వాత సమాధి దగ్గర అక్కడే ఉంది. లేచినప్పుడు కూడా అక్కడే ఉంది. ఇది ఇన్ని ఘట్టాల్లో కూడా ఎవరున్నారు? మహిళ మగ్దలేనే మరియా. నిన్నండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి. ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే ఎందుకు వచ్చిన ఉమెన్స్ డే అండి చెప్పండి. అసలు
ఎందుకు వచ్చిన ఉమెన్స్ డే చెప్పండి? ఈ దేశంలో మహిళలకు ఏమన్నా ఆ ప్రాధాన్యత ఉందండి అసలు చెప్పండి? ఎంత వివక్షత అండి! ఒకప్పుడున్న భారతదేశం వేరు, ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న పరిస్థితులు వేరండి. మణిపూర్లో నడి రోడ్డు మీద పట్టపగలు నగ్నంగా ఇద్దరు మహిళామూర్తులను పట్టపగలే నడిపించుకుంటూ హేళన చేసుకుంటూ బట్టలు లేకుండా తీసుకెళ్ళిపోయి అత్యాచారాలు చేసి చంపేసిన దాఖలాలు ఎన్ని లేవు చెప్పండి? తెల్లవారితే ఎక్కడో చోట ఏమండి? ఏంటండి దుర్మార్గం చెప్పండి అసలు? ఒక్కరైనా దాని గురించి మాట్లాడుతున్నారండి అసలు? అవార్డులు ఇచ్చేసుకుంటున్నారు, రివార్డులు ఇచ్చేసుకుంటున్నారు, సాల్వులు కప్పేసుకుంటున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పి. ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేదు, ఒక్క మహిళ కూడా మాట్లాడతలేదండి. మణిపూర్లో జరిగిన సంఘటన ఇంకా ఈ దేశానికి మాయని మచ్చగానే ఉంది కదండి. ఏ నాయకుడు మాట్లాడతలేదు. పరిపాలించే నాయకులు, పరిపాలనలో లేకున్న నాయకులు కూడా ఎవడో మాట్లాడతలే దాని గురించి. సినిమా హీరోలు కానీ నటీనటులు కానీ ఎవ్వరూ కూడా మాట్లాడతలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమండి? ఇదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే చెప్పండి. బ్రతుకును మార్చుకుని తన పాత జీవితానికి పాతరేసి నా ప్రభువును నేను ఘనపరచాలి, నా మిగిలిన జీవితాన్ని నా ప్రభువు కొరకు నేను అంకితం చేయాలి, నేను సంపాదించిన నా ఆస్తినంతా కూడా నా ప్రభువు సేవకే నేను వాడాలనుకుని తీర్మానం చేసుకుని ఆయన చివరి వరకు కూడా 3వ దినాన లేచే వరకు కూడా ఎప్పుడు ఆయనను విడిచిపెట్టలేదు. ప్రేమైన దేవుని పిల్లారా, విడిచిపెట్టలేదు. ఆలోచించండి. చూడండి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 25వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రియమైన దేవుని పిల్లారా, 20వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడనే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయ తీయబడి ఉండుట చూచి గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన వచ్చి చెప్పాను. అంటే 12 వచనం చదవండి ఒకసారి. వారు ఎన్నో వచనం అమ్మది అమ్మా? 13. 11 నుండి చదవండి ఒకసారి. 11 నుండి చదవండి ఒకసారి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. అమ్మా, ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును అమ్మ కూర్చున్నట్ట కనబడ్డారండి. బాగా వినాలండి. ఏమండి? వారు అమ్మ ఎందుకు ఏడ్చున్నావమ్మా అని అడిగారు. ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పింది. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసుక్రీస్తు వారు నిలిచి ఉండుట చూచెను. చూచి ఉండను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఎవరిని వెతుకుచున్నావు అని అడగగా ఆమె యేసుక్రీస్తు వారిని తోటమాలనుకుందండి ఆవిడ.
అయ్యా ఒకవేళ నీవే ఆయనను మోసుకొని పోతే ఆయన ఎక్కడ ఉంచుతావు నాకు చెప్పుమని నేను ఆయనను ఏమండి ఎత్తుకుని పోతుందా? చూసారండి ఎంత మంచి మాట. సమాధిలో యేసు శరీరము లేదు అని ఏడ్చి నా ప్రభువు నా బ్రతుకును మార్చినవాడు నా జీవితానికే నా జీవితానికే వెలుగు నింపినవాడు నా జీవితంలో. ఆ యేసు ప్రభు యొక్క శరీరము కనపడతా లేదని ఏడ్చుకుంటూ రోధిస్తున్న ఆ మాతృమూర్తి ప్రేమిన వర్లారా, ఆయన దేహాన్ని ఏం చేస్తుందంట? ఎత్తుకుని పోతుందా? చదవండి యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడండి. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషలో రబ్బూని. ఏమంటే వాయస్ గుర్తుపట్టేసిందండి, ఫేస్ గుర్తుపట్టలేకపోయింది. బోధకుడా మరియా అనగానే తన జీవితములో ఎంత అద్భుతమైన మాట, పదే పదే వినపడుతున్న మాట నా యేసు నోట నుండి వచ్చిందే మరియాని. మరియా ఆ మాటను పసిగట్టింది. పసిగట్టగానే బోధకుడా ఎంత సంతోషపడిపోయిందండి బోధకుడా అని. చదవండి, బోధకుడా. ఏమండి ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కుపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దని చెప్పి అన్నాడండి. ఏమండి ఒక్కసారి బాగా ఆలోచించండి. మగ్దలేనే మరియ సిలువ ఘట్టములో ఆయన సిలువ యాగము జరుగుతున్నప్పుడు అక్కడే ఉంది, సమాధి చేసినప్పుడు అక్కడే ఉంది, తిరిగి లేచినప్పుడు కూడా అక్కడే ఉందండి. ఎంతగా ప్రేమించింది, ఎంతగా హత్తుకుందండి ఆయన మాటలు చూడండి. తన బ్రతుకును మార్చుకుంది, తన ఆస్తినంతా దేవుని కొరకు ఖర్చు పెట్టింది. ప్రేమైన దేవుని పిల్లలారా, చూసారండి ఎంత ఎలా మార్చుకుందో తెలుసా అండి? పాపపు జీవితములో నుండి, పాపపు బ్రతుకులో నుండి యేసు మాటలు వల్ల తన బండలాన్ని, హృదయాన్ని కరగదీసుకొని ఆయన మాటలకు హత్తుకుని ఆకర్షితురాలై తన జీవితాన్ని మార్చుకున్న మహాతల్లండి మగ్దలేనే. చూసారండి, దుష్టుడు మరణముందుట దేవునికి ఇంకొక ఆయన చూపించుకుంటారా? చిన్నతనము నుండండి ఎన్నోసార్లు మన సేవకుల నోట నుండి ఎన్న మాటనండి అది. లోకస్వార్త 19వ అధ్యాయం చూడండి ఒకసారి. లోకస్వార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణమునకు ప్రవేశించుచుండగా దాని గుండా పోవుచుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనొద్దున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాండి. ఇదంతా మనకు బాగా తెలుసండి. పుట్టు జక్కయ్య పిల్లలతోటి నాటకాలు వేయించి పాటలు కట్టి చిన్నప్పటి నుండి మనం వింటున్నాం కదండి. ఇది ఏం జక్కయ్య? పుట్టు జక్కయ్య. ఏమండి యేసుక్రీస్తు వారు వచ్చాడండి తన ప్రాంతానికి. వచ్చేటప్పటికి యేసు ఎవరో అని చూడాలనుకున్నాడే సమా. ఏమండి యేసు ఎవరో అని చూడాలనుకున్నవాడు జనసమూహం అంతా గుమికూడిపోవటం వల్ల, పొట్టువాడు అవడం వల్ల కనపడడం లేదు ఆయన. అప్పుడు ఏం చేశాడు తెలుసా? చెట్టు ఎక్కాడండి. చెట్టు ఎక్కగానే ఏమండి
చెట్టు ఎక్కగానే అమ్మయ్యా, నా ప్రభువు నేను యేసుని నేను చూశాను, యేసుని చూశాడు అప్పుడు యేసు క్రీస్తు వారు ఆ త్రోవను రానే ఉన్నాడు కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడండి. యేసు ఆ చోటుకు వచ్చినప్పటికి ఏమంటే చాలా మంది అండి సాధారణంగా సినిమా హీరోలు లేకపోతే రాజకీయ నాయకులు చూడాలని ఆశపడుతూ ఉంటారు, సెలబ్రిటీస్, అంతేనా? అయ్యో మన వీధిలోకి చిరంజీవి గారు వస్తున్నారా, అమ్మ బాబు ఎలాగా ఫోటోలు దిగడానికి అవకాశం ఉండదు, దగ్గర రానివారు బయటికి ఇంటేస్తారు. కనీసం ఆయనన్న మనం చూడాలని మేడెక్కేస్తుంటారు, చెట్లు ఎక్కేస్తూ ఉంటారు, అవునా? మినిస్టర్ గారు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఎలా ఉంటుంది? ఏమండి యేసుక్రీస్తు వారు సెలబ్రిటీ అండి. యేసుక్రీస్తు వారు వస్తున్నాడు అక్కడికి, జనసమూహం మొత్తం గుమిగూడిపోయింది. జక్క ఏం చేశాడు తెలుసా? చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటుకి వచ్చినప్పటికి కన్నులెత్తి చూచి ఏమండి యేసుక్రీస్తు వారు జక్కయ్య త్వరగా దిగు అంటున్నాడు ఏంటండి? ఈయన పేరు ఎలా తెలుసా? ఆయనకి జనరల్గా ఆలోచిద్దాం. ఇటు అంతమంది జనసమూహంలో ఉన్నవాడు, వాళ్ళ పేర్లేంటో తెలియదు, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి అంత లేదు, కేవలం పర్టికులర్గా జక్కయ్యని మాత్రమే, చెట్టెక్కున జక్కయ్యను చూసి జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడండి. ఎవరిని చూసి? జక్కయ్యని చూసి. ఈయనేమనుకుంటున్నాడు? యేసును చూడాలనుకున్నాడు అంతే. ఏమండి ఎవరో అని చూడాలనుకున్నాడు, కానీ ఏకంగా యేసు పేరు పెట్టి ఆయన పిలిచేటప్పటికి మనోడికి ఏమైపోయింది తెలుసా? సంతోషం వచ్చేసిందండి, పట్టలేని సంతోషం వచ్చేసిందండి జక్కయ్యకి. ఏమండి యేసుక్రీస్తు వారికి ఈయన పేరు ఎలా తెలుసండి చెప్పండి? ఏమండి యేసుక్రీస్తు వారికి ఈయన పేరు ఎలా తెలుసు అంటే, ఈ పేరు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఫేమస్ అయితే ఆ పేరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, అంతే కదా? ఎవరైనా నిడదవోలు వచ్చామనుకోండి, ఈ నిడదవోళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు? అమ్మో నిడదవోళ్ళు పలానా ఫేమస్ అండి, అక్కడ పలానా ఆయన ఉంటాడండి, చాలా మంచిగానండి, మీరు ఏ పని అయినా తక్కువని అయిపోవాలంటే ఆయన పట్టుకోండి అంటారు. అంటే ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి మంచి వాళ్ళు ఉంటారు, పని ముగించుకోవడానికి, మన అవసరాలు. అమ్మో పలానా సర్పంచ్ గారు చాలా మంచి ఆయనండి, మీరు ఆయన పట్టుకుంటే చాలండి, మీకు ఏ పని అయిపోద్ది అంటే అది మంచివాడని అర్థం. జక్కయ్యని మంచి ఏమండి సంతోషంగా దిగిపోయాడు. అయ్యో బాబు ఏంటి యేసు ప్రభు నా పేరు పెట్టి పిలిచాడే నన్ను అని సంతోషపడిపోయి ఆయన నుండి తీసుకెళ్ళిపోయాడండి. ఎందుకంటే ఈయన అన్నాడుగా, ఆయన అన్నాడు, ఈయన అన్నాడా? ప్రభువా మా ఇంటికి రండి అన్నాడా? యేసుక్రీస్తు వారు అన్నాడా? యేసుక్రీస్తు వారే అన్నాడు, నేడు నేను మీ ఇంటికి రావలసి ఉంది. అంతేనండి, సంతోషంగా వచ్చేసాడు, తీసుకెళ్ళిపోయాడండి. తీసుకెళ్ళిపోగానే బయట ఉన్నారు కొంతమంది ఉంటారు కదా, అబ్బో మహానీయులు, బయట ఉన్న వాళ్ళు ఎవరుంటారు? అబ్బబ్బబ్బబ్బా గొప్ప వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమంటున్నారు సరే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని ఎంట బస చేయవలనని. ఇదేంటి యేసుక్రీస్తు వారు ఏంటి జక్కయ్య ఇంటికి వెళ్ళడం ఏంటి, బస చేయడానికి వెళ్ళడం ఏంటి? అసలు యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళడం ఏంటి? ఎందుకు వెళ్ళకూడదు? మరి జక్కయ్య ఏం చేస్తున్నాడు? ఈయన ఎవరైనా పాపి, సుంకపు గుత్తదారుడు, పైగా ధనవంతుడు. ఏమండి సుంకపు గుత్తదారుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ట్యాక్స్ వసూలు చేసేవాడు, ట్యాక్స్ కాంట్రాక్టర్, ట్యాక్స్ కలెక్టర్, లేదంటే కాంట్రాక్టు. మరి ముందుకు ఇంకెళ్తే లోతైన భావం ఏంటంటే కాంట్రాక్టర్. గుత్తం అంటే కాంట్రాక్టర్.
మన ఏరియాలో చాలామంది ఊడిపుడితో కొత్త రూల్స్ తెలుసా? అంటే మేము 10 మంది ఉన్నాం, మాకు 10,000 ఇస్తే ఈ ఎకరం మేము ఊడ్చేస్తాం, మాకు ఎంత ఇస్తామని అడుగుతారు ముందే. కాంట్రాక్ట్ అంటారు దాన్ని, ఏమంటారా? కాంట్రాక్ట్. అలాగా ఒక ప్రాంతానికి రోమా ప్రభుత్వము ద్వారా అనుమతి తీసుకుని ఒక ప్రాంతానికి మనోడు ఏంటి, గుత్తదారుడు, సుంకపు గుత్తదారుడు. అంటే పన్నులు వసూలు చేసేవాడు. ఎలాంటి పన్నులు వసూలు చేస్తాడు తెలుసా? ముందుగానే డబ్బు చెల్లించేస్తాడు గవర్నమెంట్కి. గుత్తమంటే ఏంటనుకున్నారు? కాంట్రాక్ట్ తీసుకుంటారు. సిమెంట్ వర్క్ కూడా, సిమెంట్ రోడ్లు వేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంటారు చాలామంది. ట్యాక్స్ వసూలు చేయడానికి ముందుగా కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఎలాగా? ఇదిగో 50,000 సంవత్సరానికి పాటలు వేస్తారండి గవర్నమెంట్ వాళ్ళు. ఆ పాటలను 50,000 1,00,000 ముందుగా గవర్నమెంట్కి ఇచ్చేస్తాడు. ఆ 50,000 ఇచ్చేస్తాడు అనుకోండి, ఆ ఏరియా అంతా నేను వసూలు చేసుకుంటాను. ముందుగానే మీకు పే చేశానుగా. ఇప్పుడు 50,000 కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, గవర్నమెంట్తో సంబంధం లేదు, ముందుగానే ఇచ్చేస్తాడుగా. 1,00,000 వచ్చినా అతనియే, 70,000 వచ్చినా అతనియే, లాస్ అయినా లాభమైనా అతడే భరించుకోవాలి. ఇంకా అలాంటి గుత్తదారుడు ఇతను. బాగా ఆలోచించాలి. సుంకపు గుత్తదారుడు అంటే అదండి అర్థమవుతుందండి. ఇతను ఏం చేశాడంటే యేసుక్రీస్తుని ఇంటికి తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తుని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 వంతులు ఇచ్చేస్తాను. ఏంటి? వెంటనే యేసుక్రీస్తు వారి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, కూర్చోబెట్టాడు. ఏమండి? అంటే అంత మహానుభావుడు, అంత మహనీయుడు ఇంటికి వెళ్తే కూర్చోబెట్టకుండా నిలబెడతారా? కూర్చోబెట్టగానే లేచిపోయి, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను, అన్యాయంగా ఎవరి వద్దనైనా తీసుకుంటే వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తానని మనసు వచ్చేది ఇటు వెంటనే. బాగా ఆలోచించండి. ఏమండి? వాక్యం బోధించాడండి. జక్కయ్య, నీ బ్రతుకు ఇది కాదయ్యా, నీ జీవితం ఇది కాదు. ఒక పాపిగా, అన్యాయంగా పేదల నుండి, మనుషుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నావే, ఒక అవినీతి పరుడుగా అన్యాయంగా డబ్బులు దోపిడీ చేస్తున్నావే, ఇది కాదు జక్కయ్య. నువ్వెవరో తెలుసా? సాక్షాత్తు దేవుని కుమారుడవు. నేను పరలోకం నుండి వచ్చిన వాడను, బ్రతుకును మార్చడానికే వచ్చానయ్యా. మీలాంటి వాళ్ళ బ్రతుకులను మార్చడానికే వచ్చాను. వద్దు, ఆ జీవితం కరెక్ట్ కాదు జక్కయ్య. నీకేం తెలుసా? నీ బ్రతుకు పరమార్థాన్ని చెబుతాను, వింటావా? నువ్వెందుకు పుట్టావో చెబుతాను, నువ్వు వింటావా జక్కయ్య? నీ జీవితం ఎంత గొప్పదో తెలుసా జక్కయ్య? వింటాను ప్రభువా. దేవుని కుమారుడు అయ్యా, దేవుడు నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ జీవితం, ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకు, దేవుని గురించి ఆలోచించు, మిగిలిన జీవితాన్ని దేవునికి అర్పించు జక్కయ్య. మిగిలిన జీవితాన్ని దేవునికి అర్పించు అనగానేనండి తక్కువని లేచిపోయాడు పైకి నిలువబడి, ఇదిగో ప్రభువా, ఆస్తిలో సగభాగం ఎవరికి ఇస్తాడు? ఏమండి? కష్టమంతా కూడగట్టుకుని సంవత్సరాలు తరబడి సంపాదించిన ఆస్తిని పేదలకు సగభాగం ఇచ్చేస్తాను అనే మనసు వచ్చిందంటే యేసువారు యొక్క మాటలు, తన జీవితంలో చెప్పిన మాటలు ఎంత ప్రభావితం చేస్తుంటాయండి. ఇటు ఆ 10 నిమిషాలు చెప్పారో ఎంత చెప్పారో తెలియదు, కానీ సంవత్సరాలు తరబడి కష్టపడి న్యాయమో అన్యాయమో దోచుకొనో ఏ విధంగానైనా సంపాదించిన ఆస్తిపరుడు, పైన ఏం రాయబడింది? ధనవంతుడు అని రాయబడింది. ఏమండి? 10 రూపాయలు పెట్టలేని ఈ కాలంలో
పేదలకు పంచి పెడతారండి. ఎవరైనా చెప్పండి, పేదలకు అండి ఎవరైనా 10 రూపాయలు ఇవ్వగలరండి? దేవునికి మాత్రం కోట్ల రూపాయలు ఇస్తారు. దేవునికి కోట్ల రూపాయలు, అజ్ఞాత వ్యక్తి అని పేరు మీద. ఆ డబ్బులే పేదలకు పంచి పెడితే ఎంత బాగుంటుంది. దేవుడేం చేసుకుంటాడు చెప్పండి ఆ డబ్బుతోటి? ఏమండి, బిల్డింగ్లు బొలోరేలు అని కొనుక్కుంటాడు ఆయన? చెప్పండి, ఆలోచించండి. కానీ ఏమన్నాడు తెలుసు ఇక్కడ, ప్రభువా నా ఆస్తిలో పేదలకు సగభాగం అంటే 100 కోట్లు సంపాదించాడు అనుకోండి, ఇప్పుడు ఎన్ని కోట్లు ఇస్తాడు? 50% అంటే 50 కోట్లు ఎవరికి ఇస్తాడు? పేదలకు పంచి పెడతాడా? ఏమండి, ఏంటండి ఈ మనసు వచ్చింది జక్కయ్య గారికి? పైగా ఎవరైనా పాపి, బయట ఏమనుకుంటున్నారు? పాపి, అయ్య బాబోయ్ పాపాత్ముడు. ఏమండి, తన ఇంటిలోకి యేసు అడుగు పెట్టిన మరుక్షణమే నీతిమంతుడిగా మారిపోయాడండి. ఇప్పుడు ఎవరు చెప్పండి బయట పాపలే? ఈయన ఎంత మంచివాడండి జక్కయ్య, ఎంత మంచిగా తన బ్రతుకును మార్చుకున్నాడు. వెంటనే లేచిపోయి, ప్రభువా నీ మాటలు చూస్తుంటే నా జీవితం ఎంత అద్భుతమని నాకు ఇంతవరకు చెప్పలేదు ప్రభువా. ఈ పాప పంక్తిలమైన ఈ జీవితమే ఇదే అనుకున్నాను. అన్యాయంగా దోచుకున్నాను, ప్రజల దగ్గర నుండి శ్రమను దోచుకున్నాను, దోపిడీ దారుడుగా ఉన్నాను, ఇంతకాలము బ్రతికాను. ఎలా బ్రతికాడో తెలుసా? అన్యాయముగా ఎవని యొద్దనైనను తీసుకున్నాను అంటున్నాడు. అంటే 100 రూపాయలు వసూలు చేయవలసిన వాడు ఎంత వసూలు చేశాడు తెలుసా? ఎక్స్ట్రా వసూలు చేశాడు అనమాట. కానీ రికార్డులు ఏం చేశాడు? ఏమంటే, అన్యాయముగా ఎవరి యొద్దనైనను నేను తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాను 4 వంతులు అంటే లిస్ట్ ఉందా ఆయన దగ్గర? ఏమంటే, ట్యాక్స్ కలెక్టర్ దగ్గర చిట్టా బుక్ ఉండదండి? ఎవరెవరు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాడు ఉండదా? సుబ్బయ్య ఇవాళ కూరగాయలు అమ్మలేదయ్యా, పెద్ద డబ్బులు ఏమి రాలేదన్నాడు కొట్టు. మళ్ళీ వస్తాను నేను, వచ్చేటప్పుడు నువ్వు డబ్బులు రెడీగా ఉంచు అని ఎదరకొట్టుకెళ్తాడు. ఎదరకొట్టుగానే 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి. ఏంటి 100 ఇచ్చా? కుదరదు, దా ఇంకో 10 రూపాయలు. పాపం అధికారులు ఉన్నాడు కదండి, భయపడిపోతారు కదండి. 100 రూపాయలు ఏమో ఇందులో రాసుకుని అధికారికంగా ఎక్స్ట్రా 10 రూపాయలు 20 రూపాయలు అయితే జేబులో పెట్టుకుంటున్నాడు అనమాట. మీకు అర్థమైందండి? 100 రూపాయలకి 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అన్యాయంగా నేను తీసుకుంటున్నాను ప్రభువా. వాళ్ళకి ఏం చేస్తాను తెలుసా? 4 వంతులు 100 రూపాయలు నేను ఎక్స్ట్రా తీసుకుంటే 400 రూపాయలు ఇచ్చేస్తాను. ఏం మనసు అండి బాబు! ఎవరికి ఉంటుందండి మనసు? ఎవరికి వస్తుంది చెప్పండి? యేసు మాటలు హృదయములో ప్రతిష్ఠించుకున్న వాళ్ళకి తప్ప. ఆలోచించండి, ఇది అంతగా గొప్పగా చెప్పాడా? తన జీవితాన్ని మార్చేసే ఇది యేసు మాటలండి. యేసు మాటలు తన బ్రతుకునే మార్చేసుకున్నాడు. అన్యాయంగా తీసుకున్నానంటే ఆ తీసుకున్న వాళ్ళ లిస్టు తన దగ్గర ఉంది. వాళ్ళకి ఏం చేస్తాను? 4 వంతులు ఇచ్చేస్తాను. పేదలకు 50% పంచిపెట్టేస్తాను. చచ్చిపిచ్చేస్తానయ్యా, నా దగ్గర వద్దు, పేదలకు ఇచ్చేస్తాను. ఎందుకంటే నీ మాటలు చూస్తుంటే మా బ్రతుకు నా జీవితమే అద్భుతమని నీ మాటల ద్వారా నాకు అర్థమైంది. అందుకని వెంటనే మారు మనస్సు పొందేశాడండి. మారు మనసు వచ్చేసింది. ఎంత మంచివాడండి! చూసారా ప్రియమైన వాళ్ళారా? మారు మనసు వచ్చిన జక్కయ్య జీవితంలో యేసు వెలుగు నింపాడు. వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూడండి, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆస్తిలో సగభాగం నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తాను అనగానే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరంటే ఈయన అబ్రహాము కుమారుడా. ఏమండి, అబ్రహాము కుమారుడా అంటే
మనస్సు మార్చుకున్న ప్రతి వాడు కూడా ఎవరో తెలుసా? అబ్రహాము కుమారుడే. పైగా ఇంకేమన్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఏమండి, ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటే 4 గోడలు 4 సిమెంట్ గోడలకనే ఫ్యాన్లు లైట్లకే రక్షణ వచ్చింది. అమ్మా, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రక్షణ. మీకు అర్థమైందండి? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రక్షణ. ఏమంటే ధనవంతుడైన జక్కయ్య అంత ధనాన్ని ఉన్నవాడు, కోటీశ్వరుడు ఇంట్లో ఒకడే ఉంటాడా? చెప్పండి, బాగా ఆలోచించండి. ఇంట్లో ఒకడే ఉంటాడా? కుటుంబం కూడా ఉంటుంది కదండి. అంటే యేసుక్రీస్తు వారు ఇంటిలోకి రాగానే ఇప్పుడు ఏం చేశాడు తెలుసు జక్కయ్య? భార్య పిల్లలను కూర్చోబెట్టేశాడండి. భార్య పిల్లలను కూడా కూర్చోబెట్టేశాడు. యేసు మాటలు జక్కయ్యతో పాటు వీళ్ళు కూడా ఖచ్చితంగా వినే ఉంటారు ప్రేమైన వాళ్ళ. అందుకనే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటే గోడలకు కాదండి, ఫ్యాన్లకి, ట్యూబ్లైట్లకి కాదు రక్షణ, కుటుంబానికి రక్షణ. ఆ కుటుంబంలో జక్కయ్యతో పాటు ఎవరుంటే వాళ్ళందరూ బ్రతుకులు మార్చుకున్నారండి. మారు మనస్సు పొందారండి. యేసు మాటలు బట్టి మారు మనసు పొందారండి. అన్యాయంగా 50% నేను ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తాను, అన్యాయంగా ఎవరి యొద్దనైనా నేను తీసుకుంటే వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తానంటున్నాడు. ఏంటండి ఆ మనసు? చూసారండి, దుష్టుడు మరణముందుట దేవునికి ఇష్టం లేదండి. పాపిగా బ్రతికి చచ్చిపోతే దేవుడికి ఇష్టం లేదు. ప్రేమైన వాళ్ళ, మారు మనసు పొందాలి, బ్రతుకును మార్చుకోవాలి. మగ్దలేని మరియే ఏకంగా ఆయన సువార్త ప్రారంభం మొదలుకొని ఆయన మరణించి మనందరి కొరకు తిరిగి లేచిన వరకు కూడానే ఉంది కదా, అంటి పెట్టుకుంది కదా. ఏంటండి ఆ మనసు? చూసారా, మారిన మనసులు ఎలా ఉంటాయి తెలుసండి? విడిచిపెట్టరండి. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారు, దేవుని పనిని విడిచిపెట్టారు, దేవుని సేవను విడిచిపెట్టారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఒక మగ్దలేని మరియ, ఒక జక్కయ్య, ఒక సుంకపుదారు, గొత్తదారుడు ఎంత అధ్వాన్నంగా బ్రతికాడు. అన్యాయంగా తీసుకున్నవాడు, పాపిగా ముద్ర వేసుకున్నవాడు. పాపి ఇంటికి వెళ్ళడం ఏంటి వేసుకొస్తారు అండి? మీకు మాట చెప్పమంటారా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎవరి కోసం వచ్చాడండి యేసుక్రీస్తు వారు? ఎవరి కోసం వచ్చాడండి? మరి జక్కయ్య ఇంటికి వెళ్ళడం న్యాయమేనా? మరి వెళ్ళేటండి ఇలా అంటున్నారు బయట వాళ్ళు. చూసారా, ఆలోచించండి. ఏమండి, పొర్రమని బండి వేసుకొచ్చేస్తూ ఉంటాడండి. భార్య పిల్లల్ని తీసుకుని చర్చి దగ్గర భార్య పిల్లల్ని తీసుకుని టొర్రమని వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసి మొత్తం కుటుంబం అంతా చర్చిలోకి వెళ్తుందేమనుకుంటాం. భార్య పిల్లల్ని తీసుకుని భార్య ఏమో పిల్లల్ని తీసుకుని లోనికి వెళ్ళిపోద్ది. ఈయన మళ్ళీ భర్త ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు బయటికి. ఇదేంటి, అక్కడ వరకు వచ్చి చర్చి గుమ్మం వరకు వచ్చి భర్త ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఒకరోజు పట్టుకుంటాడండి పాస్టర్ గారు, నాలంటోడైతే పట్టుకుని, అయ్యా ఇక్కడ దాకా వచ్చావు, భార్యని దింపుతున్నావు, పిల్లల్ని దింపుతున్నావు, లోనికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు, నువ్వు కూడా రావయ్యా లోనికి, నువ్వు కూడా రావచ్చు కదా అంటే ఏమంటాడు? అయ్యా నేను ఇంకా లోకంలోనే ఉన్నానయ్యా, నేను లోకంలోనే ఉన్నాను, పాత జీవితానికి నేనేమి ఇంకా సమాధి చేయలేదు, లోకంలో ఉన్నానయ్యా, నేను దేవుని సన్నిధిలోకి రావడానికి నాకంతా అర్హత లేదయ్యా, నన్ను విడిచిపెట్టండి అయ్యా అంటాడు. మంచివాడైతే తెలుసా అండి? అప్పుడు ఏమనాలి పాస్టర్ గారు? ఏమనాలి తెలుసా? అసలు యేసు వచ్చిందే నీకోసం అయ్యా అనాలి. మనసు కరిగిపోడండి. యేసు వచ్చిందే నీకోసమయ్యా, పాపులను రక్షించుటకే ఆయన పరలోకం నుండి వచ్చాడయ్యా, రా
నీకోసమే ఎదురు చూస్తున్నాడు దేవుడు. నీ భార్య, నీ పిల్లలు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు, రక్షణ పొందేశారు, నీతిమంతులే. కానీ నువ్వు మాత్రం మారాలని కోరుకుంటున్నాడయ్యా దేవుడు. నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నేను పాపినయ్యా అని నువ్వు ఇక్కడే ఉండిపోతున్నావు. ఆ పాపములోనే పడి చచ్చిపోతే మాత్రం దేవుడున్నాడు లోకానికి. నువ్వు రావయ్యా, నువ్వు రాలేవు కాబట్టి రా, నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు. ఆ బాధలేయో, ఆ బలహీనతలేయో దేవుడే నీకు తగ్గిస్తాడు, తీసేస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి రా. ఆ బలహీనతల నుంచి నిన్ను బలపరుస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి రాని అలాంటి వాళ్ళని బలపరచాలి. ప్రేమైన వాళ్ళారా, మనం అలాంటి వాళ్ళను బలపరచాలి. అంతేగాని నువ్వు పాపివని సూటుపోటు మాట్లాడితే వాడు లోకంలో నుండే ఆత్మహత్య వరకు వెళ్ళిపోతాడు. ప్రేమైన వాళ్ళ తెలుసా మీకు ఆ విషయం? మారడు, బండైపోద్ది హృదయం, మొండిగా మారిపోతాడు. అలా కాదు ప్రేమైన వాళ్ళారా. జక్కయ్యని చూడండి ఒకసారి. పాపి అని అందరూ చెడ్డ పేరు ఉంది అతనికి. యేసుక్రీస్తు వారికి అలాగే తెలిసింది. యేసుక్రీస్తు వారికి ఆయనకి అలాగే తెలిసింది. ఈ జక్కయ్య అని అతను ఎవరో మంచోడా చెడ్డడా? చెడ్డవాడు. ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, అన్యాయంగా దోచుకుంటున్నాడు. అందుకనే అతన్ని మార్చాలి. జక్కని ఏం చేయాలి? మార్చాలి. ఎందుకంటే యేసు వచ్చింది అలాంటి వాళ్ళ కొరకే కదా. అందుకనే మార్చాడు. జీవితాల్లో వెలుగును నింపాడు. తన ఆస్తులు సగభాగమే ఇచ్చేటంత మనసు పుట్టిందంటే, ఏమండి, ఎవరికైనా ధనవంతులండి నా ఆస్తిలో సగం పేదలుగా రాసేస్తానని ఎప్పుడైనా మనసు వస్తుందండి? అసలు జనం ఆలోచించండి. ఎంతటి మాటలు మాట్లాడినా రాదండి. అమ్మో నా పిల్లలు, అమ్మో అంత ఆస్తి తెలగా, అంత రాసి ఇచ్చేస్తారా, నా కష్టార్జితం అంటారే కానీ పేదలకు ఇవ్వాలి, ఇచ్చేయాలనే మనసు పుట్టింది. చూసారా జక్కయ్య గారికి? నిజంగా హ్యాట్సప్ అండి. ఇప్పుడు ఆయన చెప్పండి, ఆయన పాపియా నీతిమంతుడా? ఏమండి, మారు మనసు పొంది నీతిమంతుడిగా మారిపోయాడు. ప్రేమైన వాళ్ళారా, సాక్షాత్తు యేసుక్రీస్తే తన ఇంటిలోకి వచ్చి ఎన్నో విషయాలు చెప్పినవాడు, ఎన్నో విషయాలు నేర్చుకున్నవాడు జక్కయ్య. ప్రేమైన వాళ్ళారా, యేసు వారి మాటల చేత తన బ్రతుకును మార్చుకున్నవాడు. అందుకనే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ అంటే ఏంటో తెలుసండి? కానీ ఈజీ మాట అనుకుంటున్నారు రక్షణ అంటే? ఈజీ అనుకుంటున్నారా రక్షణ అంటే? హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగించేస్తాను చూడండి ఒకసారి. 2వ వచనం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుండి చదవండి. ఎంత గొప్ప రక్షణను, 3వ వచనం, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుంటాం? సరే అండి, ఎవరి చేత ప్రారంభమైంది? యేసుక్రీస్తు వారు బోధనా విధానములో స్టార్ట్ అయిందండి రక్షణ. ఆ రక్షణే జక్కయ్యకి చెప్పాడు. ఆ రక్షణ అండి. ఏ రక్షణ తెలుసా? ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలను రాయబడి ఉంది. ఎంత గొప్ప తెలుసండి? మనలను పరలోకము తీసుకెళ్ళిపోయేటంత గొప్పదే. ఎంత గొప్పదే? మనలను పరలోకము తీసుకెళ్ళిపోయేటంత గొప్పదండి రక్షణ. ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయొచ్చా చెప్పండి. జక్కయ్య నిర్లక్ష్యం చేయలేదు, లక్ష్య పెట్టాడు. ప్రభువు బోధించుట చేత ప్రారంభమైంది రక్షణ. ఆయన జాక్పాట్ కుట్టాడండి. ఆయన ఇంటిలోకి ఆహ్వానించి తన కుటుంబాన్నంతా మార్చుకున్న మానవుడు జక్కయ్య. చూసారండి ప్రేమైన వాళ్ళరా? లేదంటే రక్షణ అనగానే నరకము నుండి తప్పించుకోవడం అండి. మనం పాతాళం భయంకరమైన మహాలోకం, అది ఎవరు వెళ్ళకూడదు ఆ లోకానికి. నరకం చాలా డేంజర్.
అందుకని దుష్టుడు మరణము నొందుట నాకెంత మాత్రము ఇష్టము లేదు. వాడు మారాలి, బతుకును మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. అప్పుడే కదా నాకు సంతోషం, అప్పుడే కదా నాకు సంతోషం. ఏమండి దుష్టుడే వెళ్ళకూడదన్న లోకం అండది, అంత భయంకరమైన లోకం అండి, భయానక లోకం అండది. అలాంటి లోకంలోకి మనం ఎందుకు వెళ్ళాలండి చెప్పండి? దేవుడున్న లోకానికే వెళ్ళాలి ప్రియమైన వాళ్ళారా మనం. అందుకనే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా దొరికేతామండి దేవుడికి. కన్ను మూసిన మరుక్షణం దేవునికి దొరికేస్తాం. భూమి మీద ఇష్టం వచ్చినట్టు తిరిగినా, ఏం చేసినా ఎవ్వరూ ఏమనుకుంటలేదు అనుకుంటున్నాం మనం కదా. కానీ కన్ను మూసిన మరుక్షణం దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం మనం. అందుకనే ఎంత గొప్ప రక్షణను మనం ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయకూడదు, లక్ష్యం చేయాలి. అందుకనే జక్కయ్య, మగ్దలేనే మరియా ఇలాంటి వాళ్ళ జీవితాలను వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు, మనసులను మార్చుకున్నారు, బ్రతుకులను మార్చుకున్నారు. వారి జీవితంలో దేవునిని గొప్పగా చూపించారు క్రియల రూపంలో. ప్రేమ వల్ల ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు పరిశుద్ధుడని మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన, చక్కయ్య జీవితం తండ్రి మాకు చాలా ఆదర్శం నాయన. నీ కుమారుని యొక్క మాటలు విని తండ్రి మారు మనసు పొంది తన యావదాస్తులో సగభాగం అన్యాయంగా దోచుకుంటే వాళ్ళకి 4 వంతులు నేను ఇచ్చేస్తానని దేవుని ఎదుటే, యేసు ఎదుటే ప్రమాణము చేశాడంటే తన బ్రతుకును ఎంతగా యేసు మాటలు ప్రభావితం చేశాయో అర్థమవుతుంది తండ్రి. నాయన మా జీవితాలు కూడా నాయన మీలో కట్టుకోవటానికి నాయన తగిన శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి. నాయన చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మిగిలిన కార్యక్రమాన్ని జయకరంగా జరిపించమని వేడుకుంటాం. యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.